30 రోజుల నుంచి 50 రోజుల వ్యవధిలో ఖచ్చితంగా కూడా మొక్క పెరుగుదల పెరుగుతూ ఉంటుంది. కానీ సైడ్ బ్రాంచెస్ ఓపెన్ అవ్వవు. మీరు గమనిస్తే ఏ మొక్క కన్నా చూడండి, సో ఒకసారి మీకు ఎక్కువగా 30 రోజులు అవుతున్నప్పటి నుంచి కూడా ఖచ్చితంగా కూడా ఇవన్నీ ఆకులు మాత్రమే రావడం జరుగుతుంది. సైడ్ బ్రాంచెస్ అనేది ఖచ్చితంగా ఇక్కడ నుంచి సైడ్ బ్రాంచెస్ ఓపెన్ అవ్వాలి. సో అలా ఓపెన్ అవ్వాలంటే మనం మిరప తోటకి హారే చెప్పాము. సో స్ట్రైకర్ అన్నది మనం గత సంవత్సరం ఎప్పుడైతే చెప్పామో అది బాగా సైడ్ బ్రాంచెస్ అనేది చాలా బాగా ఓపెన్ చేస్తుంది. ఈ స్ట్రైకర్ అన్నది కనుక మీరు స్ప్రే చేసుకుంటే 30 రోజుల నుంచి 50 రోజుల మధ్యలో ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఈ స్ట్రైకర్ అన్నది ఆ సైడ్ బ్రాంచెస్ ని బాగా ఓపెన్ చేసి మీకు ఒక బుట్టాకారంలో మొక్కని తీసుకురావడానికి అయితే కనుక చాలా బాగుంటుంది. అది కొట్టిన తర్వాత మాత్రమే ఎక్కువ దిగుబడి వచ్చింది. దానికి కారణం ఏంటి అంటే సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా ఎప్పుడైతే ఉన్నాయో ఆటోమేటిక్ గా దిగుబడి అనేది పెరగడం జరుగుతుంది. సో మెయిన్ గా మనకి స్ట్రైకర్ 15 నుంచి 20 రోజుల వరకు కొట్టిన తర్వాత 15 నుంచి 20 రోజులు ఏది స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. దానికి కారణం ఏంటంటే తెల్లదోమ నల్లిని పిండి నల్లిని కంట్రోల్ చేసుకుంటూ బాగా ఒక బుట్టలాగా తీసుకురావడానికి అయితే కనుక పనితనం 15 నుంచి 20 రోజుల వరకు కూడా ప్రతిరోజు అంటే నిన్న వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది, రేపు వచ్చినప్పుడు ఒకలాగా ఉండే విధంగా మీరైతే కనుక ఆ రిజల్ట్ అయితే ఆస్వాదిస్తారు. సో నేను నెక్స్ట్ స్ప్రే అయితే కనుక ఖచ్చితంగా కూడా స్ట్రైకర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. దాని గురించి మరొక వీడియోతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.